మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే ఇది సాధారణంగా మనం చూసుకున్నాం ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు మూవీకి సంబంధించినవి హీరో పాత్రలు చేసేవారు, హీరోయిన్స్ పాత్రలు చేశారు, విలన్ పాత్రలు చేసేవారు. తర్వాత ఇంకా సైడ్ యాక్టర్స్ కానీ, ఫ్రెండ్ యాక్టర్స్ కానీ, ఫ్రెండ్స్ తో సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అని చేస్తూ ఐటమ్ సాంగ్స్ కి డిఫరెంట్ గా సెపరేట్ గా సో కాల్ పర్సన్స్ ఉండేవారు. ఆ క్రమంలో గతం వరకు వచ్చింది. తర్వాత ట్రెండ్ మారింది, అందరూ అన్ని పనులు చేస్తున్నారు. తర్వాత కొంతమంది కథను బట్టి వేసే పాత్రని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నాం, వేదం సినిమా చూసుకున్నాం. 2009లో ఏదైతే వేదం సినిమా వచ్చిందో, అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, వీళ్ళ క్రిష్ జాగలమూడి దర్శకత్వం సినిమాను రూపొందించారు కదా. సో పెద్ద స్టార్ హీరోయిన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కథను బట్టి వేసే పాత్రలు కూడా చేశారు. అవన్నీ మనం చూసుకున్నాం. వేదం సినిమా తర్వాత కూడా వేదం సినిమాలో కూడా మనం చూసుకున్నాం. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ చాలా డేస్ తర్వాత ఆవకాయ బిర్యానీ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన బిందు మాధవి గారు, ఆ తర్వాత బంపర్ ఆఫర్, ఇలా మూవీస్, పిల్ల జమీందార్, ఇలా మూవీస్ అన్ని తీసుకుంటే తర్వాత బిగ్ బాస్ విన్నర్ గా కూడా ఆవిడ విన్ అవ్వడం జరిగింది. తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న ఈవిడ మురళీకాంత్ డైరెక్షన్ లో ఇప్పుడు దండోరా మూవీలో నటించబోతున్నారు. హీరో శివాజీ, నవదీప్, వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజు బిందు మాధవి గారి బర్త్డే. సో ముందుగా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఆ మూవీ టీం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఒక పోస్టర్ ఇదే. ఈ సినిమాలో బిందు మాధవి గారు వేసే పాత్రలో నటిస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ ఫోటోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సో ఇందులో కథ బాగుంటును, కథానుసారంగా పాత్రలు ఉంటాయని వీళ్ళు చెప్పారు. బానే ఉంది. సో చాలా మంది అంటున్నారు ఏంటంటే, ఒక హీరోయిన్స్ అందరూ ఎవరి పాత్రలు వాళ్ళు చేయరు కానీ అందరూ అన్ని పనులు ఎందుకు చేస్తున్నారని ఒక బాధన అయితే అనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో, ఇలాంటి తరుణంలో వీటిని పటాపంచి చేస్తూ ఈవిడ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆర్టిస్ట్ అనగా అన్ని వర్క్ చేయాలి, సో ఇది అదని పెట్టుకోకూడదని కొంతమంది ఆర్టిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ లో ఒక రీ రిలీజ్ పర్వం అయితే కొనసాగింది. సో ఆ రీ రిలీజ్ పర్వంలో కూడా కొన్ని సినిమాలన్నీ రీ రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్రమంలో కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ కాన్సెప్ట్స్ ని ఎంచుకుని మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మూవీస్ లోనే కథను బట్టి పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆర్టిస్టులు అయితే ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి తరుణంలో చాలా మంది అంటారు, ఒక హీరోయిన్ వేసే పాత్ర చేయడం ఏంటి, తప్పే ఉన్న పాత్రలు చేస్తున్నాను వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద గతంలో కూడా చాలా మంది చేశారు. ఇప్పుడు వాళ్ళని అనుసరించి నేను చేస్తాను, ఇప్పుడు ఈవిడ చెప్పడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా ఈవిడ బర్త్డే సందర్భంగా ఆ మూవీ మేకర్స్ వారు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈవిడ సినిమాలో వేసే పాత్రగా నటించబోతుంది బిందు మాధవి గారు. సో ఈ సినిమా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో ఒక పల్లెటూరు కాన్సెప్ట్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తున్నాం. సో చూడాలి ఎలా అవుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు హీరోయిన్స్ అందరూ అన్ని పాత్రలు అయితే వస్తున్నారు. సో ఇప్పుడు బిందు మాధవి గారు కూడా ఇప్పుడు అయితే నటించబోతున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు బిందు మాధవి గారు తీసుకున్న నిర్ణయం పట్ల, చేసిన పాత్ర పట్ల ఎలా అనిపించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమనిపించింది? మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.